బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబీస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి కథ చెప్పండి రమ్మగారు. విశ్వాసపాత్రుడి కథ చెప్తాను. పూర్వం ఒక రాజకుమారుడు ఉండేవాడు. ఎంతో ఆస్తిపరుడు. అయితే అతనికి సంసారం లేదు, వివాహం చేసుకోవాలా, ఎవరు లేరు, అతను ఒక్కడే. అతను ఎంత దానపరుడుగా ఉండేవాడో అట. అక్కడి నుంచి పెద్ద పెద్ద వాళ్ళని వీళ్ళని అందరినీ పిలిచి ఎప్పుడు విందులు వినోదాలు చేసేవాడు. విందులు వినోదాలు దీంతో పాటుగా బిచ్చగాళ్ళకి విపరీతంగా దానాలు చేసేవాడు. ఎంతమంది వచ్చేవారో దానం తీసుకోవటానికి. వాళ్ళందరూ ప్రభు మీకోసం మా ప్రాణాలు వదిలేస్తాం అని చెప్పేవాళ్ళు. మీరంటే పంచప్రాణాలు మాకు, మీకు కావాలంటే ప్రాణాలైనా ఆహుతిస్తాం మీకోసమని బిచ్చగాళ్ళంతా చెప్పేవాళ్ళు. అక్కడి నుంచి స్నేహితులు ఉన్నారు కదా, ఇతని విందులకి వినోదాలకి వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ అనేవాళ్ళు, అబ్బా మీలాంటి స్నేహపాత్రుడు ఎవడైనా ఉన్నాడా లోకంలో? మీరు కాబట్టి ఇంత అద్భుతమైన విందులు ఇస్తారు, మీకు ఏ సహాయం కావాలన్నా మేము సిద్ధంగా ఉంటాం, మీరే మేము మేమే మీరు. ఇలా చాలా ఉత్సాహంగా గడిచేది ఆయనకి. రోజు ఎవరు ఏది అడిగినా ఇక ఆడనకుండా ఇచ్చేసేవాడు. ఈ పార్టీలు పెట్టేసేవాడు బాగా. మనం ఈ పార్టీ వాళ్ళని బోళ్ళంతమందిని చూస్తూ ఉంటాం. అవునండి. అయితే ఏమైందట, ఒకసారి ఒక యువకుడు ఒక అతను వచ్చి చాలా కష్టంలో ఉన్నాను బాబు, నా భార్య లేక పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి కాస్త చనిపోయింది, వైద్యానికి చాలా ఖర్చు అయింది, ఆ ఖర్చుకు అయిపోయింది నా దగ్గర ఉన్న డబ్బంతా, కనీసం ఆ అమ్మాయిని మట్టి చేయడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు, మీరు సహాయం చేస్తే కర్మలు అవి నిర్వహించుకుని వస్తాను అని అడిగేసరికల్లా రాజకుమారుడు అన్నట్ట, దానికేముంది 10 వరహాలు తను తీసుకెళ్ళు, నీ భార్య ఉత్తమ గతులు పొందాక అంటే క్రియాంతరాలన్నీ అయిపోయాక నువ్వు నా దగ్గరికే రా, నాతో ఉండు కానీ ఒంటరిగా ఏం జీవిస్తావు అని చెప్పాడు. ఆ యువకుడు ఆ భార్య తలకు క్రియాకర్మాలన్నీ ఫినిష్ చేసుకుని ఇతని దగ్గరకు వచ్చాడు. వస్తే నాకు పై పనికి సహాయకారిగా ఉండు, నువ్వు నా దగ్గర ఉండని జీతం ఇచ్చి ఇతన్ని ఉంచుకున్నాడు తన దగ్గర. ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళు ఇద్దరు. అతను అన్ని రకాల పనులు చేసేవాడు, ఈయన దాన ధర్మాధికారులకి సహాయం చేసేవాడు, పొలం పనులు పై పనుల వ్యవహారాలు వాటి సంగతి చూసేవాడు, పార్టీలు గీర్టీలు అరేంజ్ చేసేవాడు. క్రమంగా ఈ రోజులు గడుస్తున్న కొందికి ఈ రాజకుమారి రోజు దానం చేస్తానంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అదే కదా. పోనీ వచ్చిన డబ్బుని పార్టీలు చేసేస్తాం, అది ఖర్చు అయిపోతుంది, ఇది ఖర్చు. ఓ రోజు అన్నట్ట, అట్లా కాదు రాకుమార, ఇలా చెయ్యకూడదు, ఈ దానం తీసుకునే వాళ్ళు ఎప్పుడు దానాలు తీసుకుంటునే వాళ్ళుగానే ఉంటున్నారేమిటి చెప్పు, నువ్వు డబ్బు ఇస్తున్నావు, ఆ డబ్బుతో వాడు బాగుపడ్డేమిటి, మళ్ళీ వస్తాడేంటి డబ్బులు తీసుకోవడానికి? ముష్టివాళ్ళుగానే ఉంటున్నారు కాబట్టి ముష్టివాళ్ళకి డబ్బులు ఇవ్వడం మానేయాలి అంటే కాదు. నవ్వాడు ఈయన, పాపం వాళ్ళకి ఇవ్వకపోతే ఎట్లా అన్నాడు. ఇతను అన్నాడు, నువ్వు పార్టీలు కూడా ఎప్పుడు నువ్వే ఇస్తావేమిటి పార్టీ, నీ ఫ్రెండ్స్ ఎందుకు ఇవ్వరు? ఈ పార్టీలకి డబ్బులు పెడుతున్నావు, నువ్వు ముష్టి వాళ్ళకి డబ్బులు పెడుతున్నావు, ఈ రకంగా డబ్బులు పాడు చేసుకుంటే ఎట్లా అంటే ఇతను అన్నాడు, కాదు వాళ్ళు నా కోసం ప్రాణాలు వదిలేస్తామన్నారు. అంటే ఇతను అన్నాడు, ప్రాణాలు వదిలేస్తారా? అట్లా ఎట్లా వదిలేస్తారు? ప్రాణాలు ఎవ్వరూ వదిలేరు. నువ్వు పార్టీ ఇస్తే తింటారు. ఇప్పుడు స్నేహాలు ఎట్లా ఉంటాయి, ఇచ్చి పుచ్చుకో. నువ్వు పార్టీ ఇస్తున్నావు, వాళ్ళు కూడా ఇవ్వాలి పార్టీ. నీ గౌరవార్థం ఏనాడైనా ఎవరైనా పార్టీలు పెట్టారా? రాజకుమారుడే ప్రతి వాళ్ళ బర్త్డేకి పార్టీలు పెడతాడు. ఇలా ఫ్రెండ్స్లో కూడా కొంతమంది ఉంటారు, ఒకడే పార్టీ ఇస్తాడు, అందరూ తింటారు, తిన్నవాళ్ళందరూ బాగుపడతారు, ఆ పార్టీ ఇచ్చిన వాడు కోలుకోలేనంత చెడిపోతాడు. నేను 100 మందిని చూస్తుంటాను అట్లా. అలాగే జరుగుతుంది. అయితే ఏమన్నాడు ఇతను, వీళ్ళకి రాజకుమారులు ఈ ఫ్రెండ్స్ ఉన్నారుగా వాళ్ళందరితో అన్నాడు, నా సహాయకుడు ఏమంటున్నాడంటే ఈ పార్టీలు ఇచ్చి చెడిపోతున్నాను అంటున్నాడు చెప్పేశాడు అని చెప్పాడు. మీ ఉద్దేశం ఏమిటంటే, అబ్బాయి మేము మీకోసం ప్రాణం ఇస్తాం, మీరు అలాంటివి ఏం అనుమానాలు పెట్టుకోకండి, మీరు ఏదంటే అదే అని. మీ స్నేహితుడు ఉన్నాడే వాడు, మీరు ఎవరైతే సహాయకుడుగా పెట్టుకున్నారో వాడు మీ డబ్బులు ఎన్ని కొట్టేస్తున్నాడో తెలుసా అని ఒక్కొక్కటి వాడు అక్కడెంత లాగేశాడు ఇక్కడెంత లాగేశాడు అన్నీ లిస్టు చెప్పడం మొదలుపెట్టారు. తను ఆశ్చర్యపోయాడు. మర్నాడు అడిగాడు, ఆ వాళ్ళని మొహం మీద అడిగాడు, ఇతన్ని మొహం మీద అడిగాడు, నువ్వు మన డబ్బులన్నీ కొట్టేస్తున్నావుట, చాలా డబ్బులు అక్కడ ఇక్కడ అన్నీ నువ్వు మిగిల్చుకున్నావని వాళ్ళు చెప్తున్నారు, నిజమేనా అని అడిగాడు. అవునండి నిజమేనా అన్నాడు. అనేసరికి కోపం వచ్చింది. నువ్వు ఇంత మోసం చేస్తావా నన్ను, నువ్వు మోసం చేసావు, వెళ్ళిపో నువ్వు ఇక్కడి నుంచి అనగానే సరేనని వెళ్ళిపోయాడు. ఒక నది ఒడ్డున్న రాకుమారుడి భవనం ఉంటే నదికి అవతల ఒడ్డున ఒక భవనం కట్టుకున్నాడు అతను.
ఈ స్నేహితుడు పెద్ద భవనం, అందులోకి షిఫ్ట్ అయిపోయాడు. ఇక రాకుమారుడు చీచి ఇలా ఎవరిని నమ్మకూడదు, ఓన్లీ స్నేహం చేయాలి, బిచ్చకాళ్ళకి దానం చేయాలి అని పెట్టుకున్నాడు అంతే. ఇక రోజులు గడిచినాయి. డబ్బులు అయిపోయినాయి, ఆస్తులు అయిపోయినాయి, ఏమీ లేవు అతని దగ్గర. పార్టీ ఇవ్వడానికి డబ్బులు లేవు, దానం చేయడానికి డబ్బులు లేవు. సరే, ఇతనికి ఏమనిపించింది, మరి వీళ్ళంతా నా కోసం ప్రాణం ఇస్తామన్నారు కదా, బిచ్చగాళ్ళందరినీ పిలిచాడు. మీకు దానం చేయడానికి నా దగ్గర రూపాయి లేదు, మీరందరూ నా కోసం ప్రాణాలు ఇస్తామన్నారు, నేనే మీ పంచప్రాణాలు అన్నారు కదా, రేపటి నుంచి నా బాధ్యత మీదే అని చెప్పేసరికి బిచ్చగాళ్ళంతా గొణుక్కుంటూ ఏమన్నారంటే, అలా ఎలాగండి, మీరు బోల్డ్ పార్టీలు ఇచ్చారు, పెద్ద పెద్ద పార్టీలు, మీరు ఇచ్చిన పార్టీల్లో బోల్డ్ డబ్బు పోయింది, మాకు ఇచ్చిన బిచ్చం ఎంతండి, తలా ₹1 ఇచ్చారు, దాంతో మీ సొమ్ము పోయిందా మరీ విడ్డూరంగా. వాళ్ళని అడగండి. మీ పూచి మాకెందుకండి, మేము దానం ఇస్తే పుచ్చుకుంటాం కానీ ప్రేమగా ఉంటాం, నువ్వు దానం ఇస్తే ప్రేమగా ఉంటాం, నువ్వు ఇవ్వకపోతే మేము నీ దగ్గరికే రాము, మాకేం పని మీ దగ్గరికి రావడానికి, ఓకే దానం ఇస్తారని కదా మేము వచ్చాం అనేసరికి హతాశుడైపోయాడు. సరే, ఆ రోజు రాత్రి ఆఖరి పార్టీ అరేంజ్ చేశాడు. పార్టీకి డబ్బులు వేరు, దానం డబ్బులు వేరు. దానం డబ్బులు అయిపోయి పార్టీ డబ్బులు ఉన్నాయి. లాస్ట్ పార్టీ అరేంజ్ చేసి, లాస్ట్ సప్పర్ అనమాట, అరేంజ్ చేసి అందరికీ అనౌన్స్మెంట్ ఇచ్చాడు, ఇది నేను ఇచ్చే ఆఖరి పార్టీ, నా దగ్గర రూపాయి లేదు, నా డబ్బంతా పార్టీలకి ఖర్చు అయిపోయింది, ఇక మీరే నన్ను చూసుకోవాలి, మీరందరికీ నేనంటే ఎంతో ప్రేమ నాకు తెలుసు, మీరే నా సహాయకుడు, నా దగ్గర నుంచి డబ్బులు కొట్టేస్తున్నాడని వాడు దుర్మార్గుడని నిరూపించారు. మీలాంటి స్నేహపాత్రులు స్నేహశీలు ఎవరైనా ఉంటారో లోకంలో? ఎవరు ఉండరు, మీరే. కాబట్టి రేపటి నుంచి నన్ను పోషించే బాధ్యత మీ అందరిది. ఆనంగానే తిరగబడిపోయారు జనం. మేమెందుకు పోషిస్తామండి, మీరు పార్టీ ఇచ్చారని వచ్చాం, మీరు ఇవ్వకపోతే రాము, మీరు బిచ్చగాళ్ళకి ఎంతంత దానాలు చేశారు, దానాలతో పోగొట్టుకున్నారు. పార్టీకి ఏముంది, మీరు సరదాగా ఉన్నప్పుడు పెట్టుకుంటారు, ఇది ఏమైనా కంపల్సనా? కంపల్సరీ కాదు ఇది, మీరు పార్టీ పెట్టారు, మేము వచ్చాం అంతే, మీ సరదా కోసం. మీ పూచి మాకెందుకు, మీ పూచి మాకు లేదు, పూచి లేదు మీది, మాకు అనవసరం, మీరు పార్టీలు పెడితే వచ్చాం, మీరు పార్టీ పెట్టకపోతే రాము. నేను ఇప్పుడు మేము అడుగుతాం, ఏమంటే పార్టీ ఇస్తున్నారని, నేను ఇవ్వనండి అంటే సరిపోతుంది, ఇదేం బలవంతం? బలవంతమేం లేదు, మీరు వద్దన్నారు, మీరు పెట్టనన్నారు, మేము ఊరుకుంటాము, మీరు ఇస్తున్నారు కాబట్టి వచ్చాం. ఎంతమంది మాట్లాడతారు జయ, చాలా మంది మాట్లాడు, నువ్వు ఇచ్చావు కాబట్టి మేము తీసుకున్నాం అంతే, మేము ఇవ్వమన్నామా హతాశుడైపోయాడు అంటారు. ఇంట్లో వాళ్ళు కూడా అంటారు జయ, ఇట్లా అంటారు, నేనేమైనా కొనిపెట్టమన్నాను నిన్ను అంటారు, మీకు అన్ని కొని నాకు ఖర్చు అయిపోయింది అంటే మేము కొనమన్నామా అంటారు, పుచ్చుకున్నారుగా, అలానే మాట్లాడతారు. అయితే వాళ్ళంతా వెళ్ళిపోయారు, మొత్తం స్నేహితులంతా. ఆ భవనాన్ని అమ్మేసి ఆల్రెడీ కుదవబెట్టాడు, వాడు వచ్చి తీసుకుపోతాడు. తెల్లవారుజామున నెత్తి మీద 2 చేతులు పెట్టుకుని కూర్చున్నాడు. తెల్లవారుజామున ఒక గుర్రపు డెక్కలు చప్పుడైంది అక్కడ. ఇతని పాత స్నేహితుడు గుర్రం వేసుకుని వచ్చాడు, గుర్రాన్ని చేత్తో పుచ్చుకుని. అంతా అయిపోయిందా అన్నాడు. అయిపోయింది, బిచ్చగాళ్ళు నన్ను వాళ్ళు చూడమన్నారు, స్నేహితులు నన్ను చూడమన్నారు, ఇక నేను చేసేది ఏం లేదు, మొత్తం ఆస్తంతా పోయింది అంటే ఏం పర్వాలేదు, గుర్రం ఎక్కండి అని గుర్రం ఎక్కించి నది దాటించి అవతలకి తీసుకుపోయాడు. ఈ బిల్డింగ్ మీదే, మీ డబ్బులతోటే ఇది కొన్నాను, మనకి ఇక్కడ వ్యాపారం అన్నీ ఉన్నాయి, నదికి యువతలు ఉన్నాం, ఇక మీ స్నేహితులకి మీ బిచ్చగాళ్ళకి రామ్ రామ్. తెలిసింది కదా, దానం చేసినా మనం ఎవరిని సొంతం చేసుకోలేం, పార్టీలు ఇచ్చి సంతోషపెట్టినా ఎవరిని సొంతం చేసుకోలేం. అవసరంలో ఉన్నప్పుడు సహాయం చేస్తేనే దానికి విలువ ఉంటుంది. నేను అవసరంలో ఉన్నప్పుడు నువ్వు నాకు సహాయం చేసావు, ఇప్పుడు నువ్వు అవసరంలో ఉన్నావు, నేను నీకు సహాయం చేస్తాను, నీ డబ్బు ఎక్కడికి పోలేదు, నువ్వు అమ్మేసిన వాటిలలో చాలా నేనే కొన్నాను, అది నీ డబ్బులతోటే ఇక్కడే ఉంది, నువ్వు కంగారు పడకని చెప్పాడు. ఆ తర్వాత ఈ రాకుమారుడు అటు స్నేహాలు మానేశాడు, ఇటు దానాలు మానేశాడు. స్నేహాలు ఇదివరకు లిబరల్గా చేసేవాడు, ఇప్పుడు అలా కాకుండా కొంచెం ప్లాన్డ్గా జాగ్రత్తగా చేస్తూ తర్వాత ఇద్దరు వివాహాలు చేసుకుని, మనకి కుటుంబం ఉండాలి, కుటుంబం లేకపోవటం వల్లే నువ్వు ఈ పిచ్చి ఖర్చులన్నీ చేసావు, ఫ్యామిలీ కదా మనని కంట్రోల్ చేసేది అంతే. అందుకని చక్కగా ఇద్దరు చెరో పిల్లని చూసి పెళ్లి చేసుకుని హాయిగా వ్యాపారము వ్యవసాయము చేసుకుంటూ సుఖంగా ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్ స్టోరీ రమ్మ గారు. నమస్తే. నమస్తే.